అందరికీ నమస్కారం. ఈరోజు మనం సముద్ర ప్రయాణం అనే పాఠం గురించి నేర్చుకుందాం. మరి రచయిత ఎవరు అంటే ముద్దు రామకృష్ణయ్య. ముద్దు రామకృష్ణయ్య గారు విదేశాలలో చదవడం కోసం వెళ్ళినప్పుడు సముద్రంలో ప్రయాణం చేశారు. పడవలో సముద్ర ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో కలిగిన అనుభవాలు, సంఘటనలే ఈ పాఠంలో మనకి చెప్పడం జరిగింది. అంటే ఆయన తన దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోయినప్పటికీ అష్ట కష్టాలు పడి వ్యయ ప్రయాసలతో గ్రేట్ బ్రిటన్కు చేరుకొని చదువుని పూర్తి చేసుకొని మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఆయన పడిన కష్టాలన్నీ పాఠంలో చెప్పబడింది. తెలుసుకుందాం. దృఢ సంకల్పంతో ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చు అనేది ముద్దు రామకృష్ణయ్య గారు ఈ పాఠం ద్వారా మనకి తెలియజేశారు. ప్రవేశిక. ప్రయాణం మొదలైంది. ఎక్కడికి పోవాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు. కానీ ఏదైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నది. జీవితం అంటే అన్నీ ఉంటాయి. కళ్ళ ముందు ఒకటే లక్ష్యం. లక్ష్య సాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దారి దొరకకపోదు. అనుకున్న విధంగా ఉన్నత విద్య పూర్తి చేయాలి. దేశం కోసం ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నది మనసు. ప్రయాణం కొనసాగుతున్నది. అనంతాకాశంలాగా పరుచుకున్న సాగరంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకున్నది, ఎట్లా చేరుకున్నది తెలుసుకుందాం. పడవ యునైటెడ్ కింగ్డమ్ బయలుదేరింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలము. యుద్ధం 1939లో మొదలైంది. అప్పటి నుండి గ్రేట్ బ్రిటన్కు పడవలు తరచుగా పోవటం లేదు. నేను వెళ్ళినది సెప్టెంబర్ 8, 1944లో. గ్రేట్ బ్రిటన్కు చేరే వరకు ఏ వేళ ప్రాణం పోతుందో అనే భయమే కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క పడవ వెళ్ళేది కాదు. సైన్యపు బందోబస్తుతో చాలా నౌకల కాన్వాయి వెళ్ళేది. మా కాన్వాయిలో 50-60 నౌకలు ఉండే. ప్రతి పడవ పైన లైఫ్ బోట్స్ ఉండేవి. పడవ కెప్టెన్ మొదలగు ఆఫీసర్లు వచ్చి మమ్ములను సరిగా ఉన్నామా అని ఇన్స్పెక్ట్ చేసి తర్వాత అందరినీ పంపేవారు. బొంబాయిలో పడవ ఎక్కిన తర్వాత కూడా కొన్ని దినాల వరకు పడవ అక్కడనే ఉండింది. మమ్ములను దిగనివ్వలేదు. మా క్యాబిన్లో 6 బెర్తులు ఉండే. మా పడవలోని అటెండెంట్లు భారతీయులే. వారు ఉండే డెక్ వేరే, వారు తినే డెక్ వేరే. పడవ చిన్నది కాదు, చాలా పెద్దది కాదు. కొత్త వారికి సముద్ర రోగం వస్తుంది. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బు రాదు. దీనికి డబ్బు తీసుకోకుండానే పడవవారు మందులిస్తారు. సముద్రం సరిగా లేకుంటే ఈ జబ్బు వస్తుంది. తల తిరుగుతుంది, తల నొస్తుంది, కక్కు వస్తుంది, కళ్ళు తిరుగుతవి. ఆ సమయంలో పక్కపైన పడుకొని ఉంటారు. పడవలో హాస్పిటల్ కూడా ఉంటుంది. డబ్బు తీసుకోకుండానే సామాన్య రోగాలకు మందులు ఇస్తారు. రోగులు లేవలేకుంటే డాక్టర్లు, నర్సులు క్యాబిన్కి వస్తారు. మందులు క్యాబిన్కి పంపుతారు. పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది. తర్వాత రేవు రాకముందే పోస్టులో జాబులు వేయమని నోటీస్ పెడతారు. మనకు జాబు వస్తే క్యాబిన్కు పంపుతారు. టెలిగ్రాఫ్ ఆఫీసు, వైర్లెస్ కూడా ఉంటుంది. మనకు టెలిగ్రాములు వస్తే ఇస్తారు. మనం కూడా టెలిగ్రాములు ఇవ్వవచ్చు. పడవలో రిసెప్షన్ రూమ్ కూడా ఉంటుంది. అది రాత్రి పగలు కుల్లా ఉంటుంది. మనకు కావలసిన విషయాలన్నీ తెలుపుతారు. పడవలో దుకాణం కూడా ఉంటుంది. అన్ని వస్తువులు దొరుకుతవి. పడవ పైన రేడియోలు, ప్రతి డెక్ పైన లౌడ్ స్పీకర్లతో కనెక్ట్ చేయబడి ఉంటవి. పడవవారు రేడియో వార్తలు అప్పటికప్పుడు టైప్ చేయించి సైక్లోస్టైల్ కాపీలు లాంజ్లో పెట్టించేవారు. పీరియాడికల్స్ కూడా లాంజ్లో పెట్టేవారు. లాంజ్లోని ఫర్నిచర్ గొప్ప ధనవంతుల ఇండ్లల్లో ఉండేటువంటివి ఉంటవి. ఫ్లోర్ పైన గొప్ప విలువైన తివాసీలు మరియు మక్మల్ వెల్వెట్ తివాసీలు ఉంటవి. కంఫర్టబుల్ సోఫాలు మరియు మెత్తటి కుర్చీలు ఉంటవి. అందరూ కూర్చొని స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉంటారు. కొందరు చదువుతూ ఉంటారు. చిన్నపిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్డెన్ సెక్షన్లు ఉంటవి. తల్లిదండ్రులు వెంట లేకుండా ప్రయాణం చేసే పసిపిల్లలు కూడా ఉండిరి. అటువంటి పిల్లల బాధ్యత పడవవారే తీసుకుంటారు. పడవలో లైబ్రరీ కూడా ఉంది. పుస్తకాలను మన క్యాబిన్కు చదువుకోవటానికి ఇచ్చేవారు. అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటవి. పడవలో ప్రయాణికులు ఆడుతుండేవారు. చివరి దినం టోర్నమెంట్స్ పెట్టించి గెలిచిన వారికి బహుమతులు ఇచ్చేవారు. స్విమ్మింగ్ పూల్స్ ఉంటవి. ఈతల పోటీలు జరుగుతూ ఉంటవి. డెక్ పైన ఓపెన్ ఎయిర్లో రాత్రి ఎందరో పడుకుండేవారు. మా పడవలో పాశ్చాత్యులు చాలా ఉండిరి.
భారతీయులు చాలా తక్కువగా ఉండిరి. పాశ్చాత్యులలో బ్రిటిష్ వారే ఎక్కువగా ఉండిరి. బ్రిటిష్ వారు ఎవరు కానీ నాకు తెలియదు. దగ్గర నుంచి చూడటం, వారిని దగ్గర అంత క్లోజ్గా కూర్చొని వారి భాష వినటం అదే మొదటిసారి. వారి ఉచ్చారణ సరిగా తెలిసేది కాదు. నా ఉచ్చారణ వారికి తెలిసేది కాదు. కానీ వారు భారతదేశంలో ఉన్నవారు కాబట్టి నా ఉచ్చారణ తెలుసుకునేవారు. నాకు వారి మాటలు తెలుసుకోవడం చాలా శ్రమ అయ్యేది. రేడియో ఇంగ్లీష్ భాష కూడా తెలియకపోయేది. నేను ధోవతి షేర్వాణితో ఉంటిని. నేను తప్ప మిగతా భారతీయులు పాశ్చాత్య డ్రెస్లో ఉండిరి. నా దగ్గరికి చాలామంది బ్రిటిష్ వాళ్ళు రాకపోతూ ఉండేది. అయినా కొంతమంది నన్ను మందలించేవారు. నా దగ్గరకు వచ్చి కూర్చొని నాతో మాట్లాడేవారు. అందులో తరచుగా మాట్లాడిన వ్యక్తి జైపూర్ మహారాజు గారి కుమారుడికి చదువు చెప్పిన వ్యక్తి. అతడు చాలా మంచివారు. భారతదేశంలోని ఎందరో రాజకుమారులు వారికి శిష్యులు. ఇంకొకరు ఆంగ్లో ఇండియన్ వ్యక్తి, తెల్లగా లేకుండే. అతని పేరు ఫాల్సెట్. ఇంగ్లాండ్కు సెలవు పైన వెళ్తూ ఉండెను. అతనితో నాకు చాలా స్నేహం కలిగింది. అతడు నాకు పాశ్చాత్యుల అలవాట్లను, కావలసిన వాటిని తెలుపుతూ ఉండేవాడు. బ్రిటిష్ జీవితపు కథలు తెలుపుతూ ఉండేవాడు. బ్రిటన్లో చదువుకోవడం బీదవారి తరం కాదనేవాడు. 1000 రూపాయలు ఉంటే గానీ బ్రిటన్లో జీవితం గడవదు అనేవాడు. బ్రిటన్లో ఉద్యోగం దొరకదనేవాడు. డెక్ పైన మొదటిసారి నన్ను చూసినప్పుడు ఏదో రాజుగారికి వంట చేసేవాన్నని నా డ్రెస్సు చూసి అనుకున్నాడట. తర్వాత నేను విద్యాభ్యాసానికి వెళ్తున్నానని చెప్పినాను. నేను బీదవాన్ని, డబ్బు లేకుండా వెళ్తున్నానని వారికి తెలియదు. నేను చెప్పలేదు. నా దగ్గర డబ్బు లేదని తెలిస్తే నన్ను డీపోర్ట్ చేసి ఇండియాకు తిరిగి పంపుతారని నా భయం. దేవుడికి తప్ప ఇంకెవరికీ చెప్పలేదు. ఇంగ్లాండ్కు పడవ చేరగానే బ్రిటిష్ రేవులోని పోలీసులు తగినంత పైసా లేని వారిని డీపోర్ట్ చేసి వాపస్ పంపుతారని, బ్రిటిష్ పోలీస్ వారు చాలా స్ట్రిక్ట్ అని ఫాల్సెట్ నాతో అనేవారు. వారి మాటలు విని నన్ను ఇంగ్లాండ్లో దిగనివ్వరని, మళ్ళీ అదే పడవలో దేశం వెలగొడతారని లోపల భయం వేసి, ఈశ్వరా నీవే దిక్కు, నీవే నన్ను తలవని తలంపుగా తీసుకొని వస్తున్నావు కనుకనే నన్ను డీపోర్ట్ చేయించకుండా ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టమని ప్రతి నిమిషం మొక్కేవాణ్ణి. నేను నా దగ్గర ఎక్కువ సామాన్ లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లాండ్కు బయలుదేరినాను. అప్పుడు ఎక్స్చేంజ్ రేటు ఒక స్టెర్లింగ్ పౌండ్కు కల్దారు 13 రూపాయల 6 అనాలు. ఉన్ని బట్టలు నా వద్ద సరిపోయేటాన్ని లేకుండే. ధోతి, పైజామా, షేర్వాణితోనే పడవలో తిరిగేవాణ్ణి. దేవుని పైన భారం వేసినాను కనుక నాకు ఇంగ్లాండ్లో ఏదో పని చూపించి ద్రవ్యం సంపాదించే మార్గం చూపి నన్ను చదివించి తిరిగి తప్పక దేశం తెస్తాడన్న నమ్మకంతోనే బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను. మా పడవ మెల్లగా నడిచేది. పడమర వైపుకు పోతూ ఉంటిమి కాబట్టి రోజు గడియారం వెనుకకు తిప్పుకోవాలని, ఎన్ని నిమిషాలు వెనుకకు తిప్పాలో పడవ రిసెప్షన్ ఆఫీస్లో నోటీస్ పెట్టేవారు. గ్రేట్ బ్రిటన్ చేరే వరకు 5:30 గంటలు వెనుకకు తిప్పినాము. మొదటి హాల్ట్ మాది యాడన్లో. పట్టణంలోనికి వెళ్ళటానికి మాకు పర్మిషన్ ఇచ్చినారు. నా వెంబడి ఉన్న గుజరాతీ పిల్లల బంధువు యాడన్లో ఉండిరి. అతడు కారు తెచ్చి మమ్మలను తీసుకొని వెళ్ళినాడు. యాడన్ ప్రాంతంలోని చారిత్రాత్మకమైనవన్నీ చూపించినాడు. వారి ఇంట్లో మంచి శాకాహార భోజనం పెట్టి మళ్ళా పడవరేవులో విడిచినాడు. యాడన్లో ఉండే వారందరూ అరబ్బీ ముస్లింలు. మన హైదరాబాద్లోని ముస్లింల మొహల్లా ఉన్నట్టు ఉంటుంది. మా పడవ కొన్ని దినాలు పోర్ట్ సయీద్లో ఉండి మధ్యధర సముద్రంలో ప్రవేశించెను. చాలా జాగ్రత్తగా ప్రయాణం చేసితిమి. మా వెంట ఉన్న యుద్ధ విమానాలు మా పడవ పైన ఎగురుచుండెను. డిస్ట్రాయర్లు మైనులను తీసివేస్తూ ఉండెను. అప్పుడప్పుడు డేంజర్ ఉన్నదని మెసేజ్ వస్తే మా పడవలు వెనుకకు తిరిగేవి. కొంతసేపు అయిన తర్వాత మార్గం మార్చి మళ్ళీ ముందుకు నడిచేవి. జిబ్రాల్టర్ రేవుకు చేరుకొంటిమి. అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవేశించినప్పుడు సముద్రము చాలా ప్రశాంతంగా ఉండెను. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు జిబ్రాల్టర్ సంధిని కాపాడుచుండెను. మేము బే ఆఫ్ బిస్కే చేరితిమి. సముద్రం చాలా ఘోరంగా వైల్డ్గా ఉండెను. వాతావరణం చల్లగా మబ్బులతో నిండి ఉండెను. అప్పుడే ఇంగ్లాండ్ దగ్గరకు వస్తున్నామని అందరూ దిగే సన్నాహాలు మొదలుపెట్టినారు. జర్మన్ బాంబుల నుండి బ్రతికి చివరకు ఇల్లు చేరుకొంటిమని బ్రిటిష్ వారు సంతోషపడుచుండిరి. ఇంగ్లీష్ ఛానల్లో మా పడవ చేరగానే సముద్రం ప్రశాంతమైంది. గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడవున ఉత్తరం వైపు మా పడవ పోవుచుండెను.
గ్రేట్ బ్రిటన్ భూమి కనబడుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ను చేర్చినందుకు సంతోషించి కృతజ్ఞతావందనం చేసిదిని. కానీ ఫాల్సెట్ గారు ఇతర భారతీయ విద్యార్థులు బ్రిటిష్ కస్టమ్ వాళ్ళు పడవ దిగే ముందు డబ్బు గురించి అడుగుతారని, సరిపోయేటంత డబ్బు లేకపోతే పడవ దిగనివ్వరని మాటి మాటికి గట్టిగా చెప్పుచుండిరి. కాబట్టి నన్ను గ్రేట్ బ్రిటన్లో దిగనిస్తారో లేదో అని లోపల చింతించుకుంటూ మాటి మాటికి దేవుణ్ణి శరణుజొచ్చి తిని. అప్పుడు నేను నాతో పాటు గ్రేట్ బ్రిటన్కు ప్రయాణిస్తున్న కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి అబ్బాయి సురేష్ బాబును కలిసి తిని. క్లుప్తంగా నా పరిస్థితి వివరించి తిని. నా దగ్గర డబ్బు లేదన్న రహస్యం ఎవ్వరికీ చెప్పనని అతని నుండి వాగ్దానం తీసుకొంటిని. ఆ పిల్లవాడు చాలా మంచివాడు. అతని దగ్గర 150 పౌండ్ల డ్రాఫ్ట్ ఉండెను. అతడు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్ కాబట్టి అతన్ని డబ్బు ప్రశ్న అడిగారు. అతనికి పడవ దిగే పర్మిషన్ తొందరగా దొరుకుతుందని అతనితో, బాబు నీకు డబ్బు ప్రశ్న లేదు, నిన్ను డబ్బు విషయం అడిగారు, నీవు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్వు కనుక నీ 150 పౌండ్ల డ్రాఫ్ట్లో నావి 100 పౌండ్లు ఉన్నవని, నేను నీకు ఒక బంధువును కాబట్టి ఇద్దరి డబ్బు ఒకే డ్రాఫ్ట్లో ఉన్నవని చెప్పు. భయపడకు, నేను నీ డబ్బు తీసుకోను, నిన్ను డబ్బు అడగను, నన్ను పడవ దిగేటట్టు చూడు అని అంటిని. ఈ మాటకు సురేష్ బాబు ఒప్పుకున్నాడు. గ్రేట్ బ్రిటన్ సాయంత్రం చేరినాము. గ్రేట్ బ్రిటన్ పశ్చిమ తీరపు స్కాట్లాండ్ యొక్క గ్లాస్గో రేవు పట్టణం దగ్గర పడవ ఆగింది. అక్కడ పోలీసు వారు మా పడవ రేవుకు చేరకముందే పడవలోనికి వచ్చినారు. ప్యాసింజర్ల పాస్పోర్ట్లను ఇతర కాగితాలను చెక్ చేయడం మొదలుపెట్టినారు. కొందరికి దిగటానికి పర్మిషన్ ఇవ్వలేదు. నాకు గుండె జల్లుమన్నది. నా గతి ఏమవుతుందో అని ఫాల్సెట్ గారు మహా సంతోషంతో తనకు పర్మిషన్ దొరుకుతుందని వెళ్ళినారు. కానీ వారికి కూడా ఎందుకో పర్మిషన్ దొరకలేదు. నాకు చెమటలు పట్టినవి, కానీ పైకి మాత్రం ధైర్యంగానే ఉన్నా. నేను షేర్వాణి పైజామాలో ఉన్నా. నా వంతు వచ్చింది. నా పాస్పోర్ట్ చూసిన పోలీస్ అధికారి, మీరు స్టడీస్ కొరకు వచ్చినారా అని అడిగినారు. నేను అవును అని చెప్పాను. ఆలస్యం లేకుండా ఇంకా ఏమీ అడగకుండానే పర్మిటెడ్ అని స్టాంపు వేసినారు. నేను బయటకు వచ్చాను. బయట గ్రేట్ బ్రిటన్ దృశ్యం చూస్తూ నిలబడిపోయాను. పట్టరాని సంతోషం వచ్చింది. దేవుడు సాధ్యం కాదనుకున్న దాన్ని సాధ్యం చేసినాడు. నేనెక్కడా గ్రేట్ బ్రిటన్కు పైసా లేకుండా రావటం ఎక్కడా? ఈశ్వరుడు నన్ను రక్షించినాడు. గ్రేట్ బ్రిటన్లోని సుందర దృశ్యాలను చూసి, సమీపంలోని పడవలను చూసి దేవునికి కృతజ్ఞతా వందనాలు చేసి తిని. ఫాల్సెట్ గారికి కూడా దిగటానికి పర్మిషన్ దొరికింది. సురేష్ బాబుకు కూడా పర్మిషన్ దొరికింది. సురేష్ బాబు సహాయం లేకుండానే, అతని డబ్బుతో అవసరం లేకుండానే నాకు పర్మిషన్ దొరికినందుకు అతడు ఆశ్చర్యపడినాడు. మేము పడవ నుండి దిగే వరకు సూర్యాస్తమయం అయ్యింది. నవంబర్ నెల, చాలా చలి. సామాన్ దింపటానికి కూలీవారు లేరు. నా సందుగా చాలా పెద్దది. అందరూ తమ తమ సామాన్లు వెతుకుతూ ఉండిరి. కొందరు భారతీయ స్నేహితులు నాకు సహాయం చేసిరి. నా సామాన్ పడవ దిగింది. ఈశ్వరుని కటాక్షము వలన వంటాయన కొడుకునైన బీద టీచరును సరిపడా డబ్బు వెంట లేకుండా 22 పౌండ్లతో షేర్వాణి పైజామా తొడుగుకొని గ్రేట్ బ్రిటన్లోని స్కాట్లాండ్ భూమిపైన అడుగు పెట్టి తిని. ఈ విధంగా ముద్దు రామకృష్ణయ్య గారు చేతిలో డబ్బులు సరిపడా డబ్బులు లేకపోయినా కూడా దేవుడిపై భారం వేసి తన ప్రయత్నాన్ని మానలేదు. మొత్తానికి గ్రేట్ బ్రిటన్ చేరాడు. అక్కడ చదువు పూర్తి చేసుకొని భారతదేశానికి వచ్చి ఎన్నో విద్యా సంస్కరణలు చేశారు.